జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2025 సంవత్సరం డిసెంబర్ మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోండం. జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. ఆంగ్లమానంలో చివరి మాసం వచ్చినటువంటి ఫలితం ఏమో శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. గోచార పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా సంబంధ బాంధవ్యాల విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్తమామలు, వియంకులు మొదలైనటువంటి వాళ్ళ యొక్క అతి జోక్యం వల్ల భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశాలు అవ్వచ్చు, కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొన్ని అపోహలు, అపార్థాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు సఖ్యతగా చక్కగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది వ్యక్తుల యొక్క అతిజోక్యం నివారించకపోతే పచ్చగా ఉన్నటువంటి కాపురంలో అపార్థాలు, అపోహలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వివాహ జీవితం, కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి మేషరాశి జాతకులు తప్పనిసరిగా ఈ మాసం మాత్రం ప్రాధాన్యత ఇవ్వాలి. ఏవైనా అపోహలు, అపార్థాలు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు అత్తమామలవచ్చు, వియ్యంకులవచ్చు, లేదా ఇతర మూడో వ్యక్తి యొక్క ప్రమేయాన్ని మీరు తప్పకుండా నివారించవలసిందే. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు అయితే బాగున్నాయి. ఏ ఒక్క వ్యక్తికి మన రుణగ్రస్తుడిగా ఉండకూడదు. ఎంతో కాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం, ఏదో రకంగా ధనాన్ని సమీకరించి ఒక స్థిరమైనటువంటి ఆదాయ మార్గం వచ్చేటువంటి వనరులు కావాలని కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార సంబంధమైన అంశాలవచ్చు, వృత్తి ఉద్యోగ